మీకిక్కడ టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది. నేను మహాశివరాత్రి సందర్భంగా ముక్త్యాల గ్రామం వెళ్ళినప్పుడు, ఆ ముక్త్యాల గ్రామంలో కృష్ణా నది ఒడ్డునున్నటువంటి ఈ శివాలయం దగ్గరికి వెళ్ళాను. ఈ శివాలయాన్ని భక్తులు ఎక్కువ సంఖ్యలో పూజిస్తున్నారు. ఇక్కడ స్థానికుల సమాచారం మేరకు వారిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాచారం మనకు అందించినది, ఈ దేవాలయం 6 నెలలు కృష్ణా నదిలో మునిగిపోతుంది. మిగతా 6 నెలలు ఒడ్డు మీద ఉంటుందని. అయితే ఈ 6 నెలలు కృష్ణా నదిలో ఉన్నప్పుడు ఋషుల చేత పూజలందుకుంటుందని, ఒడ్డున ఉన్నప్పుడు మానవులచే పూజలందుకుంటుందని ఇక్కడ స్థానికులు ఇదే స్థల పురాణం అని మనకు చెప్పడం జరిగింది. అయితే మహాశివరాత్రి సందర్భంగా మనం ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు ఇక్కడ మహాశివలింగాన్ని చూస్తున్నారు. ఇది స్వయంభు శివలింగం అని కూడా అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్తే చాలామంది బిజీగా ఉండడం, మహాశివరాత్రి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దేవాలయానికి సంబంధించిన పెద్దలు కానీ మనకు అందుబాటులో లేకపోవడంతో పూర్తి సమాచారం కనుక్కోలేకపోయాను. అయితే త్వరలో దీని గురించి మేము పూర్తి వీడియో చేసి మీకు అందిస్తాను. మీకేదైనా సమాచారం దీని గురించి తెలిసి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. ఇది 6 నెలలు నీళ్ళలో ఉంటుంది, 6 నెలలు ఒడ్లు ఉంటుంది. నిజమా కాదా అనే సమాచారం పూర్తిగా కనుక్కొని మీకు ఫుల్ వీడియో రూపంలో నేను అందిస్తాను.